నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జీబీఎస్ పై సీఎం చంద్రబాబు సమీక్ష మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని ఆదేశం ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచన కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పోవడం లేదు అలా జరిగితే వైసీపీ నేతలెవరూ బయట తిరగరన్న ప్రభుత్వ సలహాదారు షరీఫ్ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ కు ఎటువంటి అనుమతులు లేవు అన్ని పత్రాలు పరిశీలించాకే కొనుగోలు చేయాలని కమిషనర్ పులి శ్రీనివాసులు సూచన జిల్లాలో పలు కేసుల్ని ఛేదించిన పోలీసులు నలుగురు అరెస్ట్ 22 బైకులు స్వాధీనం గంజాయి తరలిస్తున్న 2 అరెస్ట్ 24 కేజీల గంజాయి స్వాధీనం బుడంపాడు నారాకోడూరులో రోడ్డు ప్రమాదం ఆటోని ఢీకొన్న బస్సు 3 కూలీలు మృతి జీజీహెచ్ లో క్షతగాతుల్ని పరామర్శించి మృతుల కుటుంబాల్ని ఓదార్చిన ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గులియన్ బారే సిండ్రోమ్ పై ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని అధికారులను ఆదేశించారు జీబీఎస్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు అన్నారు గులియన్ బారే సిండ్రోమ్ పై ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్షించారు అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు వెంటిలేటర్ ఐసీయూలను అందుబాటులో ఉంచాలన్నారు 85% జీబీఎస్ కేసులు ఒక్క రోజులోనే నయమవుతున్నాయని అధికారులు సీఎంకి వివరించారు జీబీఎస్ రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సలు అందిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ మీడియాకు వెల్లడించారు ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లు సరిపడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు రాష్ట్రంలో ఇప్పటి వరకు 43 జీబీఎస్ కేసులు నమోదు కాగా ప్రస్తుతం 17 మంది చికిత్స పొందుతున్నట్లు వివరించారు ఈ ఏడాది జనవరిలో 43 జీబీఎస్ కేసులు నమోదు కాగా ప్రస్తుతం 17 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు గత ఏడాది నమోదైన జీబీఎస్ రోగుల పూర్వాపరాలని క్షుణ్ణంగా పరిశీలించి వ్యాధి సోకడానికి కారణాలు దారితీసే పరిస్థితుల్ని గుర్తించాలని వైద్య శాఖ ఉన్నతాధికారులను కూడా ఆదేశించడం జరిగింది తదనుగుణంగా మేము నిరంతరం సమీక్ష నిర్వహిస్తా ఉన్నాం రాష్ట్రంలో జీబీఎస్ బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు సరిపడా ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లు ఉన్నాయి మొన్ననే చెప్పారు స్పెషల్ సిఎస్ గారు ఈ 1 లక్ష జనాభాకి 1-2% ప్రపంచవ్యాప్తంగా ఇదే నమోదవుతా ఉంది కాబట్టి దీంట్లో పెద్దగా ఆందోళన చెందాల్సిన విషయం ఏం లేదు సంఖ్య ఎక్కువగా ఉంది అయితే వీరికి ఏంటంటే 85% చికిత్స అవసరం లేకుండానే తగ్గిపోయే అవకాశం ఉంది 10% మాత్రం ఇమ్యునోగ్లోబులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దానికి సరిపడా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరఫరా చేస్తున్నాం అనంతపురం గుంటూరు కడప కాకినాడ రాజమహేంద్రం విశాఖపట్నం జీజీహెచ్లో మొత్తం 749 ఇంజెక్షన్లు ఉన్నాయి అదనంగా ఏపీ ఎంఎస్ఐడిసి గోడౌన్లలో కూడా 469 ఇంజెక్షన్లు ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే జగన్ తో పాటు వైసీపీ నేతలు ఎవరూ బయట తిరగరని ఏపీ మైనార్టీ వ్యవహారాల సలహాదారు జనాబ్ మొహమ్మద్ అహ్మద్ షరీఫ్ హెచ్చరించారు బ్రాడీపేటలో ఏపీ మైనార్టీ వ్యవహారాల సలహాదారు జనాబ్ మొహమ్మద్ అహ్మద్ షరీఫ్ మీడియాతో మాట్లాడారు వల్లభనేని వంశీ అరెస్టు ప్రభుత్వ కక్ష సాధింపు చర్య కాదని అన్నారు గతంలో శాసనమండలి చైర్మన్ గా పనిచేసిన సమయంలో నాపై వైసీపీ నాయకులు మంత్రి కూడా దాడికి పాల్పడి అవమానించారని గుర్తు చేశారు అందుకే ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు ఈ కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదని అన్నారు చట్ట ప్రకారమే నేరాలకు పాల్పడిన వారిని అరెస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు కానీ నేరాలు చేసే వ్యక్తులను కాపాడాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించడం సిగ్గుచేటని మండిపడ్డారు ఏదైతే వల్లభనేని వంశీ అరెస్ట్ కావటం ఇది ప్రభుత్వ పరంగా కక్ష సాధింపు చర్య అని ఈరోజు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇది అవాస్తవం ఏవైతే ఆయన గత ప్రభుత్వం యొక్క అండని జగన్మోహన్ రెడ్డి గారి అండని చూసుకుని విర్రవేగాడో నోటికి వచ్చినట్టు మాట్లాడాడో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఏ పార్టీ ద్వారా ఎన్నికయ్యాడో ఆ పార్టీనే వెన్నుపోటు పొడిచాడో వాటన్నిటికి కూడా ప్రజలు సమాధానం చెప్పారు ఆయన చిత్తుగా ఓడించి ఆయన ఎమ్మెల్యేగా నువ్వు అర్హుడు కాదు అని ప్రజలు శిక్షించారు
మరి శాసన మండలికి నేను చైర్మన్గా ఉన్నప్పుడు మరి నిండు సభలో ఆనాడు నన్ను అవమానించపరిచారు, లేని మాటలు చెప్పారు, దాడి చేసే ప్రయత్నం చేశారు. ఒక మంత్రి అయితే నా మీద దాడి కూడా చేశారు. బుడంపాడు నారాకోడూరు మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను పల్లె వెలుగు బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 కూలీలు మృతి చెందారు. పొట్టకూటి కోసం పనులకు వెళ్తున్న కూలీలను బస్సు రూపంలో మృత్యువు కబలించింది. వేజెండ్ల మండలం సిద్దపల్లి గ్రామానికి చెందిన వలస కూలీలు బుడంపాడు వద్ద మిరపకాయల పనికి వెళ్తున్నారు. సుమారు 10 మంది వలస కూలీలతో వెళ్తున్న ఆటోను నారాకోడూరు వద్ద పల్లె వెలుగు బస్సు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే 3 కూలీలు మృత్యువాత పడ్డారు. క్షతగాత్రులను జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నారాకోడూరు రోడ్డు ప్రమాదంలో గాయపడి జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర పరామర్శించారు. మృతుల కుటుంబీకుల్ని ఓదార్చారు. రోడ్డు ప్రమాదంలో 3 మహిళా కూలీలు దుర్మరణం చెందడం బాధాకరమని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అన్నారు. జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. మృతుల కుటుంబీకులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని అన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి సాయం అందేలా చర్యలు చేపడతానన్నారు. బుడంపాడు నారాకోడూరు మధ్య యాక్సిడెంట్ అవడం జరిగింది. అక్కడే 3 మహిళలు చనిపోవటం, మిగతా వాళ్ళకి గాయాలైనవి. ఇప్పుడే బాధితులందరినీ కూడా పరామర్శించడం జరిగింది. చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారో వారికి మెరుగైన వైద్యం అందే విధంగా ఎప్పటికప్పుడు సంబంధిత రెవెన్యూ అధికారులు అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు బాధితులకి మెరుగైన వైద్యం అందించే విధంగా చేయాలని చెప్పి వారిని కోరాం. అలాగే చనిపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. ఆ కుటుంబాలకి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించే విధంగా, పోయిన మనుషులను అయితే మేము తిరిగి తీసుకురాలేం కాబట్టి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి రోడ్డు ప్రమాదం జరిగిన రహదారిని మరింత విస్తరించే అంశాన్ని ఎంపీల ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఏదైతే ఆ రోడ్డు బుడంపాడు మీదుగా పొన్నూరు వెళ్లే రోడ్డు ఏదైతే ఉందో నేషనల్ హైవేస్ వారిని అప్గ్రేడేషన్ కింద ప్రతిపాదనలు ఎన్ని కానీ కేంద్రం దగ్గర అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. మాకున్న డేటా ప్రకారం కూడా దాదాపు 22,000 వెహికల్స్ ఆ రోడ్డు మీదుగా ప్రయాణించే ఇది ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో నేషనల్ హైవేస్ కింద అప్గ్రేడేషన్ చేయాల్సిన ప్రధానమైన రోడ్లో కూడా అది ఉంది. అది మన ఎంపీ గారు కేంద్ర మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అలాగే బాపట్ల ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు చుండూరులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. చుండూరు జిల్లా పరిషత్ హైస్కూల్, చుండూరులోని సోషల్ వెల్ఫేర్ స్కూల్, వేటపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్, ఎడ్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లోని ఉపాధ్యాయులను కలిసి ఆలపాటి రాజాకి పట్టభద్రుల ఎన్నికల్లో తమ మద్దతు తెలిపి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా నక్కా ఆనంద్ బాబు కోరారు. 8 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అతి త్వరలో. వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు సమస్యల గురించి అని కాదు, మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. తప్పనిసరిగా ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్, మీ అందరితో స్నేహపూర్వకంగా వెళ్ళేటటువంటి ప్రభుత్వం. మీకు మేము, మాకు మీరు, ఎక్కడ కూడా పేషాలు తావలేదు. నా గురించి ప్రత్యేకంగా మీకు చెప్పుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను అనుకోను. కాబట్టి ప్రత్యేకంగా మీరు కూడా ఆలోచన చేసి ప్రత్యేకమైన శ్రద్ధతో రేపు జరిగే ఎన్నికల్లో అత్యధిక ఓట్లు వేసి మొదటి ప్రాధాన్యత ఓటు. ఈ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ మీద మీకు కొంత అవగాహన ఉంటుంది. 1 అనే అంకె ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పేరుకి ఎదురుగా 1 అనే అంకె మాత్రమే వేసి మొదటి ప్రాధాన్యత క్రమంలోనే ఆయన గెలిపించే దానిలో అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ కు ఎలాంటి అనుమతులు లేవని, కొనుగోలుదారులు అన్ని పత్రాలు పరిశీలించాకే కొనుగోలు చేయాలని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు.
మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ పులి శ్రీనివాసులు గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ వివరాలను వెల్లడించారు. కేవలం G+4 కోసం మాత్రమే టౌన్ ప్లానింగ్ ద్వారా అనుమతులు పొందారని అన్నారు. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్లో గృహప్రవేశం జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ పూర్తి వివరాలను పరిశీలించేందుకు కార్పొరేషన్ నుండి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కన్స్ట్రక్షన్, రైల్వే ఎన్ఓసీ, సాయిల్ టెస్ట్, పొల్యూషన్, ఫైర్ ఎన్ఓసీ తదితర అంశాలను కమిటీ పరిశీలిస్తుందన్నారు. కమిటీ నివేదిక వచ్చాక పూర్తి వివరాలను వెల్లడిస్తామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఇక్కడికి వెళ్ళిన ప్రతిసారి కూడా నాకు అక్కడ యాక్టివిటీస్ ఏం జరగట్లేదు అని చెప్పేసి రిపోర్టు చెప్తూ ఉన్నారు. సరే, ఏదేమైనా కూడా నిన్నటి రోజున అక్కడ ప్లాట్స్ కొనుక్కున్నటువంటి ఒక ప్లాట్ ఓనరు ఒక గృహప్రవేశం చేశారని నేను మీడియాలో చూడటం జరిగింది. ఎందుకంటే నేను వెళ్ళిన రోజు అక్కడ ఉన్నటువంటి టవర్స్ అన్నీ కూడా అప్పటిదాకా జరిగిన వర్క్ అంతా కూడా స్కెల్టన్ మాత్రం ఉంది. స్కెల్టన్ ఎక్కడ కూడా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్క్ జరిగి గృహప్రవేశానికి రెడీగా ఉండేటటువంటి హౌస్ ఫ్లాట్ నేను చూడలేం. ఆ రోజు నాతో పాటు వచ్చినటువంటి మా సిబ్బంది అంతా కూడా ఫొటోస్ తీశారు, వీడియోస్ తీశారు, అన్నీ ఉన్నాయి. మరి తర్వాత వర్క్ జరగకపోతే ఇవన్నీ ఎలా వచ్చాయనేది ఒక క్వశ్చన్ మార్క్ లీడర్షిప్లో. దీంట్లో టౌన్ ప్లానింగు, ఇంజనీరింగు, శానిటరీ విభాగం వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళు ఈరోజు ఆ సైట్ని విజిట్ చేయడం జరిగింది. సైట్ విజిట్ చేశారు. నేను వాళ్ళు రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ రిపోర్ట్ ఏంటంటే నేను వెళ్ళిన రోజు ఉన్నటువంటి స్టేటస్ ఏంటి, ఈ రోజు ఉన్నటువంటి స్టేటస్, ఆ వేరియేషన్ అది కరెక్ట్గా చూపించి నాకు రిపోర్ట్ చేయమని చెప్పాము. వాళ్ళు ఫైండింగ్స్ ఏది ఉంటే అది రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ని బట్టి ఫర్దర్గా మేము స్టెప్స్ తీసుకోగలుగుతాం. ఒకవేళ జిఎంసీ అధికారుల యొక్క పాత్ర దానిలో ఇన్వాల్వ్ అయితే డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. కూలీలతో వెళ్తున్న ఆటోను బుడంపాడు సమీపంలో ఆర్టీసీ బస్ ఢీకొని 3 వ్యవసాయ కూలీలు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనుల కోసం వెళ్తున్న మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమన్నారు. మృతులు అరుణకుమారి, నాంచారమ్మ, సీతారామమ్మ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో నేరాలకు పాల్పడుతున్న 6గురిని అరెస్టు చేసి 22 బైకులు, 24 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్, ట్రైనీ ఎస్పీ దీక్షిత, అడిషనల్ ఎస్పీ సుప్రజ పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న దొంగతనాల గురించి, పాత నేరస్తులపై నిఘా పెట్టామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. పలు స్టేషన్ల పరిధిలో బైక్ దొంగతనాలు చేస్తున్న 4గురిని అదుపులోకి తీసుకుని 11 లక్షల విలువైన 22 బైకులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అంతేకాకుండా లంబసింగి నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్న 2 అదుపులోకి తీసుకుని 2,40,000 విలువ చేసే 24 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. దొంగలించిన బైకులను ఓఎల్ఎక్స్ లో పెట్టగా నర్సరావుపేటకు చెందిన సీతారెడ్డి కొనుగోలు చేస్తున్నాడని, అతనిపై కూడా కేసు నమోదు చేశామని అన్నారు. నేరాలకు పాల్పడే వారు ఎవరినైనా వదిలిపెట్టమని ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు. ఈ వ్యక్తి పైన ఒక బైక్ అఫెన్స్ కేసు గతంలో ఉంది. సో బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఈ మణికంఠాన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అంటే పికప్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ లంబసింగి నుంచి గంజా తీసుకొని రావడం చెప్పడం జరిగింది. సో అక్కడ మనం టీంని పంపించడం జరిగింది. మన బ్యాక్వర్డ్ లింక్ వరకు కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాం కాబట్టి సో లంబసింగి టీం పంపించాము. రెండవది మన బైక్ అఫెన్స్ రీసెంట్ టైమ్స్లో మన పాత్ అఫెండర్స్ ఎవరెవరు మన దగ్గర సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయో వాళ్ళపైన కొన్ని కంటిన్యూస్గా నిఘా పెడుతున్నాము. నేను అది లాస్ట్ టైం కూడా చెప్పాను. వాళ్ళని కంటిన్యూస్గా పోలీస్ స్టేషన్ తీసుకుని రావడం, ఎస్పెషలీ మన క్రైమ్ స్టేషన్స్కి వాళ్ళు పాత అఫెన్స్ నేరాలు జరిగిన మన క్రైమ్ ఎఫ్ఐఆర్ అయిన టైమింగ్స్ అదన్నీ వాళ్ళది ఆ టైంలో ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి మన ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకొని చేసినదిలో దాదాపు ఒక 4 అఫెండర్ని మనం అంటే బైక్ అఫెన్సెస్ ఒక 22 అఫెన్సెస్ వాళ్ళు అక్సెప్ట్ అంటే చేసినది మనకు బయటకు వచ్చింది. దాని మేరకు 4గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ పటాపురం పోలీస్ స్టేషన్లో ఇతరుని అరెస్ట్ చేయడం జరిగింది.
కిద్మత్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 2వ బ్రాంచ్ ఏర్పాటైంది. ఈ బ్రాంచ్ ని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అహ్మద్ షరీఫ్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రారంభించారు. బ్రాడీపేటలో వడ్డీ రహిత మైక్రో ఫైనాన్స్ సొసైటీ కిద్మత్ 2వ బ్రాంచ్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఏపీ మైనార్టీ వ్యవహారాల సలహాదారు జనాబ్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిద్మత్ బ్రాంచ్ ద్వారా చిరు వ్యాపారులకు, బడుగు బలహీన వర్గాల చేతి వృత్తులు, తోపుడు బండ్లు వ్యాపారులకు వడ్డీ రహిత రుణాలను అందిస్తుందని అన్నారు. పేద ప్రజలకు ఈ కిద్మత్ మైక్రో ఫైనాన్స్ సొసైటీ గత 8 సంవత్సరాలుగా సేవలు అందిస్తుందని వెల్లడించారు. ఈ కిద్మత్ సొసైటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా అన్ని రకాల సహాయాలు అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. వడ్డీ లేకుండా రుణాలు అందించే విధానాన్ని కిద్మత్ బ్యాంక్ జమాయతే ఇస్లామీ హింద్ సంస్థ ద్వారా ఇది సుమారుగా 3 రాష్ట్రాల్లో 41 బ్రాంచులు పెట్టి వేలాది కోట్ల రూపాయలు మరి అవసరమైన వాళ్ళకి సహకారం అందిస్తున్నారు. ఈ బ్యాంకు ముందుగా ఎవరైతే 600 రూపాయలు సభ్యత్వం ఇచ్చి చేరతారో వాళ్ళకి మరి వాళ్ళు ఎంతవరకు సేవింగ్ చేసుకుంటారో చూస్తారు. ఆ రకంగా సేవింగ్స్ని ప్రోత్సహిస్తూ పొదుపుని మనిషి దగ్గరికి వెళ్ళి ఆ ఖాతాదారుడి దగ్గరికి వెళ్ళి పొదుపుని సేకరిస్తారు. ఎంతైతే పొదుపు చేస్తున్నారో దాన్ని రేపు లోన్ ఇస్తే దాన్ని తీర్చగల సమర్థతని అతనికి ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి ఆ రకంగా లోన్స్ ఇస్తుంటారు. 2వ బ్రాంచ్ ఈరోజు కొత్తగా బ్రాడీపేటలో ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఎప్పుడూ లేనటువంటి విధంగా రాష్ట్రంలో వడ్డీ లేనటువంటి రుణాల్ని పేద బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా అణగారినటువంటి వర్గాలకు అందించాలనే ఒక మంచి ఆలోచనతో, దృక్పథంతో, సంకల్పంతో ఈ బ్యాంకును గుంటూరు నగరంలో కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాదాపు 600 కోట్ల రూపాయల టర్నోవర్తో 3 రాష్ట్రాల్లో 41 బ్రాంచీలతో వడ్డీ లేనటువంటి రుణాలని సామాన్య ప్రజలకు అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని కిద్మత్ బ్యాంక్ గత 8 సంవత్సరాల నుంచి చేపడుతున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈరోజు చూస్తే 600 రూపాయల సభ్యత్వం కట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా సేవింగ్స్ని అలవాటు చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలకి వారికి మద్దతు ఇవ్వడం. రేషనలైజేషన్ పేరుతో పారిశుద్ధ్య కార్మికులను గ్రామీణ ప్రాంతాలకు, విలీన గ్రామ పంచాయతీలకు బదిలీ చేయడం తగదని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలు తెలిపారు. 2021 జనాభా లెక్కల ప్రకారం సర్దుబాటు చేయడం సరికాదన్నారు. దీనిని నిరసిస్తూ సిఐటియు, ఏఐటియుసి, మిగిలిన సంఘ నేతలు కార్పొరేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే నిలుపుదల చేయాలని సంఘ నేతలు డిమాండ్ చేశారు. ఏదైతే వర్కర్లు ఎక్కువ ఉన్నారని మరి గ్రామీణ ప్రాంతాలకి, ఏదైతే పంచాయతీలు, విలీన పంచాయతీలకి పంపేదాన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మరి కార్మికులందరూ కూడా అక్కడికి వెళ్ళాలని చెప్పి మరి ఆర్డర్ వేయడం అయింది. దాన్ని మరి కార్మికులు తెలియజేయగా వారి దృష్టికి తీసుకెళ్దామని నాయకత్వం జేఏసీగా మరి వారి దృష్టికి తీసుకెళ్ళగలిగాం. శనివారం మరి తీసుకెళ్ళగానే ఆయన వినతి పత్రాన్ని కూడా తీసుకోకుండా పక్కన పడేయడంతో వర్కర్ల దృష్టిలో అవన్నీ తీసుకెళ్ళాం. వాళ్ళందరూ కూడా వర్కర్లు మరి నిలుపుదల చేయాలని కూడా కోరిన క్రమంలో వర్కర్లంతా కూడా ఈ నగరంలో విధులను బహిష్కరించడం జరిగింది. వర్కర్స్ ఎక్కువ ఉన్నారనే నెపంతో మరి లాలపేట కానీ, పట్నం బజార్ కానీ, నగరంపాలెం కానీ అనేక డివిజన్లో 262 మందిని వివిధ డివిజన్లకి సర్దుబాటు చేయడం జరుగుతుంది రేషనలైజేషన్ పేరు మీద. కానీ ఇప్పటికే అనేక డివిజన్లో వర్కర్స్ కొరత ఏర్పడి అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు పని ఇబ్బందులు కలుగుతూ ఉన్నారు. ఆ పని భారం తగ్గించమని చెప్పి అడిగితే వర్కర్లని పెంచాల్సింది పోయి ఉన్న వర్కర్లు ఎక్కువ అయ్యారని చెప్పని అనేక డివిజన్లో చాలా మందిని తీసేయడం జరుగుతుంది. దానివల్ల మిగతా కార్మికుల మీద పని భారం ఎక్కువ అవుతుంది. అలాగే ప్రజలు కూడా ఇబ్బంది పడతారు ఈ విధంగా. అందుకని చెప్పి మేము ఈ రోజు నుంచి విధులు బహిష్కరణ కార్మికులు చేసి ఉన్నారు. మరి కమిషనర్ గారు తిరిగి మళ్ళీ అన్యాయాన్ని మార్చుకునే వరకు ఇలాగే కొనసాగుతుందని. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలు అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నాయని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసి పలు అంశాలపై వినతిపత్రం అందించారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప అధికార వ్యవస్థలు ఏవీ పనిచేయడం లేదని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అన్నారు. తమ పార్టీ వారిని భయభ్రాంతులకు గురిచేసి ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలు లబ్ది పొందాలనే చూడడం హేయమని వ్యాఖ్యానించారు. అదే రీతిలో పాలకొండలో కూడా
రాష్ట్రంలో జరిగినటువంటి ఉప ఎన్నికలన్నిటిలో కూడా కార్పొరేషన్ సంబంధించి జరిగిన మున్సిపాలిటీకి సంబంధించి జరిగినా కూడా సంఖ్యాపరంగా ఎక్కడా కూడా బలం లేకపోయినప్పుడు కూడా అక్రమ మార్గాన ఇందాక పెద్దలు అందరూ చెప్పినట్లుగా బెదిరించో భయపెట్టో లోబరుచుకునో ఎన్నికల్లో గెలవాలనే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు నిజంగా మాకు ఈ ఎన్నికల్లో గెలిచినా ఓడినా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు తారుమారవుతాయని మేము భావించట్లా. లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఆకాశాన్ని అంటుకుంటుందనే రీతిలో మేము మాట్లాడతల్లా. మేము కావాలనుకునేది కోరుకునేది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలా, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలా, వ్యవస్థల అటు కోసం పనిచేయాలా. కక్కిన కూడు కోసం ఆశపడే రాజకీయ పార్టీలు ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం వ్యవస్థలైనా కూడా సక్రమంగా పనిచేయాలనే భావంతోనే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. రేషనలైజేషన్, సర్వీస్ రూల్స్, ప్రమోషన్స్ వంటి సమస్యలను వెంటాడుతున్నాయని అన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఈ నెల 27వ తేదీన జరిగే ఎన్నికల్లో తనకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని కెఎస్ లక్ష్మణరావు కోరారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు రేషనలైజేషన్ సమస్య, అలాగే సర్వీస్ రూల్స్కు సంబంధించిన సమస్యలు, ప్రమోషన్లకు సంబంధించినటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వాళ్ళని వెంటాడుతున్నటువంటి అంశాలు. నేను గ్రామ వార్డు సచివాలయాల నోటిఫికేషన్లు గతంలో వచ్చినప్పటి నుండి అప్పట్లో వాటి కోసం ఉచిత అవగాహన సదస్సులు ఏర్పాటు చేయటం, అలాగే ఉచితంగా మెటీరియల్ అందించడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వాళ్ళ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని తెలియజేస్తారు. అమరావతి మండలం లేమల్ల గ్రామంలోని పెదకూరుపాడు మండలం బులుసుపాడులో తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేందర్ ప్రసాద్ ను గెలిపించాలని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ పిలుపునిచ్చారు. గ్రామంలో ఓటు ఉన్న ప్రతి వ్యక్తిని కలిసి ఓటు వేసి ఆలపాటి గెలిపించాలని కోరారు. కేంద్రంలో నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో సామాన్యులకు చోటు లేకపోవడంపై వామపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పేద ప్రజల ప్రయోజనాలకు తూట్లు పొడిచి బడా పారిశ్రామికవేత్తలకు అనుకూల బడ్జెట్ను ప్రవేశపెట్టిందని మండిపడ్డాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 8వసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేకిస్తూ గుంటూరు శంకర్ విలాస్ సెంటర్లో వామపక్ష పార్టీలు నిరసన తెలియజేశాయి. ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అంటూ నినదించాయి. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు రావుల అంజిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం సూర్యారావు మాట్లాడారు. మోదీ మూడోసారి అధికారంలోకి రావడానికి చంద్రబాబు పార్టీ ఊతకర్రలా మద్దతిచ్చినప్పటికీ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచేయి చూపించారని అన్నారు. ఈ రోజున మరి సామాన్య పెన్షన్ సంబంధించి పెంపుదలకు సంబంధించి కూడా మరి బడ్జెట్ లో కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రక్రియ మరి లేని పరిస్థితిని కూడా మనం గమనిస్తానున్నాం. అట్లాగే రేట్లన్నీ పెరిగిపోయినప్పటికీ సోదరులు చెప్పినట్టు ఈరోజు డీజిల్ పెట్రోల్ సంబంధించి ఏదైతే మరి పన్నులకు సంబంధించి మనకు రావాల్సి ఉన్నాయో అది తప్ప వాటిల్లో మరి కేటాయించి మరి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించే ఆలోచన మరి బడ్జెట్లో ఏమి కూడా లేని పరిస్థితులు మరి రాష్ట్రంలో మరి మన వాటాలు తీసుకెళ్తున్నారు తప్ప మనకు రావాల్సిన మరి నర్సరావుపేటలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేందర్ ప్రసాద్ కి ఓటు వేయవలసిందిగా కూటమి నేతలు ప్రచారం నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నర్సరావుపేట పట్టణంలో పలు ప్రాంతాల్లో ప్రచారం చేసి గ్రాడ్యుయేట్స్ ని కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ నర్సరావుపేట పరిశీలకులు మనవ్ మోహన్ కృష్ణ కోరారు. క్రోసూరు మండలం బయ్యవరం గ్రామంలో అయ్యప్ప స్వామి దేవాలయంతో పాటు వినాయక స్వామి, కుమారస్వామి దేవాలయాలకు శంకుస్థాపన జరిగింది. వినాయక గుడిదాత రంగిశెట్టి భాస్కర్ రావు, మందడి నారాయణ దంపతులు మరియు కుమారస్వామి దేవాలయ దాతలు వెంకట్రామయ్య, సతీష్ దంపతులు పాల్గొని గ్రామ పెద్దలు కమిటీ సమక్షంలో శంకుస్థాపన చేశారు. ఈ గుడి కట్టడం ఆనందదాయకమని గ్రామ ప్రజలు తెలిపారు.
ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులు మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జేసీ భార్గవ తేజ, జిల్లా రెవెన్యూ అధికారి కాజావల్లితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికలు జరిగే ముందు రోజే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పూర్తి స్థాయిలో పోలింగ్ సామాగ్రిని తీసుకుని వెళ్లి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పూర్తి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో 10వ తరగతి పరీక్షల విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో పటిష్ట ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీబీఎస్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని ఆదేశం. ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచన. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పోవడం లేదు. అలా జరిగితే వైసీపీ నేతలెవరూ బయట తిరగరన్న ప్రభుత్వ సలహాదారు షరీఫ్. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ కు ఎటువంటి అనుమతులు లేవు. అన్ని పత్రాలు పరిశీలించాకే కొనుగోలు చేయాలని కమిషనర్ పులి శ్రీనివాసులు సూచన. జిల్లాలో పలు కేసుల్ని ఛేదించిన పోలీసులు. 4 అరెస్ట్, 22 బైకులు స్వాధీనం. గంజాయి తరలిస్తున్న 2 అరెస్ట్, 24 కేజీల గంజాయి స్వాధీనం. బుడంపాడు నారాకోడూరులో రోడ్డు ప్రమాదం. ఆటోని ఢీకొన్న బస్సు, 3 కూలీలు మృతి. జీజీహెచ్లో క్షతగాతుల్ని పరామర్శించి మృతుల కుటుంబాల్ని ఓదార్చిన ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.